కొన్ని విజయాలు ఒక్క రోజులో రావు. ముందు సందేహాలు వస్తాయి, తర్వాత విమర్శలు వస్తాయి. కానీ వాటిని తట్టుకుని ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే అసలైన విజయం వస్తుంది. క్రికెట్లో కూడా చాలా కథలు ఇలానే మొదలవుతాయి. మొదట ప్రశ్నలు, తర్వాత అనుమానాలు, చివరికి అదే ప్రయాణం విజయంగా మారుతుంది. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కథ కూడా దాదాపు ఇలానే ఉంటుంది. కొంతకాలం క్రితం వరకు చాలా మంది ఒక ప్రశ్న అడిగారు, గంభీర్ కోచ్ గా నిజంగా టీమిండియాను ముందుకు తీసుకెళ్లగలడా అని. కానీ ఇప్పుడు అదే ప్రశ్నకు సమాధానం కనిపిస్తుంది. సరైన ప్లానింగ్, టీమ్ సెటప్, మ్యాచ్ కు తగ్గ స్ట్రాటజీ, ఈ అన్నింటి వల్లే టీమిండియా మరోసారి ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ గెలిచే స్థాయికి చేరిందని చాలా మంది చెబుతున్నారు. ఈ విజయానికి వచ్చిన ప్రయాణం మాత్రం అంత సింపుల్ గా ఉంటుంది. ఎందుకంటే గంభీర్ కోచ్ గా బాధ్యతలు తీసుకున్న రోజు నుంచే సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చ మొదలైంది. ఎందుకంటే అతను ముందు ఆ బాధ్యతలో ఉన్నది రాహుల్ ద్రావిడ్ కాలంలో టీమిండియా చాలా స్టేబుల్ గా కనిపించింది. కొత్త కోచ్ వచ్చిన వెంటనే పోలికలు మొదలయ్యాయి. అదే సమయంలో గంభీర్ వ్యక్తిత్వం కూడా చాలా డైరెక్ట్ గా ఉండేది. అతను ఏమనుకుంటాడో అదే చెప్తాడు. ఎవరైనా తప్పు చేస్తే నేరుగా చెప్తాడు. ఎవరైనా బాగా ఆడితే అదే స్ట్రైట్ గా ప్రశంసిస్తాడు కూడా. ఈ స్టైల్ కొంతమందికి నిజాయితీగా అనిపించింది, కానీ కొంతమందికి మాత్రం కాస్త కఠినంగా అనిపించింది. అందుకే కోచ్ గా వచ్చిన మొదటి రోజుల్లో అతను ప్రతి నిర్ణయం సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చగా మారింది. కొన్ని మ్యాచ్ల్లో టీం ఆశించిన ఫలితాలు రాకపోయినప్పుడు విమర్శలు మరింత పెరిగాయి. కానీ గంభీర్ గురించి ఒక విషయం చాలా మందికి అప్పట్లో అర్థం కాలేదు. అతని ఆలోచనలో ఒక స్పష్టత ఉండేది. టీంలో ప్రతి ఆటగాడు భయపడకుండా ఆడాలి అని. అందుకే అతని ప్లేయర్స్ కు ఒక మెసేజ్ ఇచ్చేవాడు, భయపడకుండా ఆడండి. ఫెయిల్ అవుతామేమో అని ఆలోచిస్తే ఆట అక్కడే ఆగిపోతుంది, కానీ ఫ్రీగా ఆడితే అవకాశాలు మరింత పెరుగుతాయి. ఈ చిన్న మైండ్ సెట్ మార్పు టీంలో కనిపించడం మొదలైంది. కొంతమంది యువ ఆటగాళ్లు మరింత ధైర్యంగా ఆడడం ప్రారంభించారు. టీంలో ఒక కొత్త ఎనర్జీ మొదలైంది. మొదట్లో అది చాలా మందికి రిస్క్ లా అనిపించింది, కానీ క్రికెట్ లో ఒక నిజం ఎప్పుడూ ఉంటుంది. ఫలితం రాకముందు ప్రతి నిర్ణయం తప్పుగా కనిపిస్తుంది, కానీ ఫలితం వచ్చిన తర్వాత అదే నిర్ణయం గొప్ప స్ట్రాటజీగా కనిపిస్తుంది. ఇప్పుడు దిశలో సాగుతుంది. అయితే గంభీర్ ఆలోచనలో మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది. ప్రతిభ ఉన్న ఆటగాళ్లకు సరైన అవకాశాలు ఇవ్వాలి. ఆ విషయంలో అతను కోచ్ అవ్వక ముందే చాలాసార్లు ఒక పేరును ప్రస్తావించాడు, అదే సంజు శాంసన్. గంభీర్ అనేక క్రికెట్ చర్చల్లో ఒక మాట చెప్పేవాడు, సంజు శాంసన్ లాంటి టాలెంట్ ఉన్న ఆటగాడికి ఒక్క మ్యాచ్ లో అవకాశం ఇవ్వడం సరిపోదు. అతనిపై నమ్మకం ఉంచాలి, కంటిన్యూస్ గా అవకాశాలు ఇస్తూ ఉండాలి. ఎందుకంటే ప్రతి గొప్ప ఆటగాడు వెనక ఎవరో ఒకరు నమ్మకం పెట్టుకున్న కథ ఉంటుంది. గంభీర్ ఎప్పుడు ఆ నమ్మకం గురించే మాట్లాడేవాడు. ఇప్పుడు అతను బ్యాక్ చేసిన ఆటగాళ్లు, అతను నిర్మించిన టీమ్ సెట్ అదే టీమిండియాకు మరో పెద్ద విజయానికి దగ్గర చేసింది. ముఖ్యంగా ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ లో టీమిండియా ప్రదర్శన చూస్తే ఒక విషయం స్పష్టంగా కనిపించింది. ఈ విజయం కేవలం ఆటగాళ్ల ప్రతిభ మాత్రమే కాదు, దాని వెనుక ఒక క్లియర్ ప్లాన్ ఉంది, స్ట్రాటజీ ఉంది, ఒక ముందు చూపు కూడా ఉంది. ఆ ముందు చూపు పేరే గౌతమ్ గంభీర్. మొదట విమర్శలు ఎదుర్కొన్న కోచ్ ఇప్పుడు అదే విమర్శలకు సమాధానం ఇచ్చాడు. క్రికెట్లో ఒక విషయం ఎప్పుడు నిజమే, సరైన నిర్ణయాలు తీసుకునే వాళ్ళను మొదట చాలా మంది అర్థం చేసుకోరు, కానీ ఫలితం వచ్చిన తర్వాత అదే నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయి. గంభీర్ కథ కూడా ఇప్పుడు ఇలానే మారుతుంది. విమర్శలతో మొదలైన ప్రయాణం ఇప్పుడు విజయంగా మారింది. మరి మీ అభిప్రాయం ఏంటి? గౌతమ్ గంభీర్ కోచింగ్ లో టీమిండియా ఇంకా ఎలాంటి విజయాలు సాధిస్తుంది అనుకుంటున్నారు? మీ అభిప్రాయం కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ.